నేను చెప్పినప్పుడు మనోళ్ళు వాడాలి మన ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన యొక్క బాధ్యతను విస్మరించి సిబిఎస్ఈ ఫలితాలలో కుంభకోణం చేసి పేపర్లను సరిగా దిద్దకుండా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకొని దాదాపు 100 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న విషయం ఈ యొక్క దేశానికి విదితమే. దానితో పాటు నేడు ఈ దేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేటువంటి నీటి అర్హత పరీక్షలో కుంభకోణాలకు పాల్పడి దాదాపు 26 మంది విద్యార్థుల పాలనను పనికొన్నటువంటి విషయం కూడా ఈ నేటి భారతదేశం చూస్తూ ఉన్నది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించకుండా కేవలం తమ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యార్థులపైన లేదంటే వారి గురించి మాట్లాడినటువంటి వాళ్ళపైన దేశద్రోహం ముద్ర వేస్తూ వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప తమ యొక్క తప్పును ఒప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేనగా కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రజలకు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు సేవ చేయాలంటే తమ యొక్క బాధ్యతను విస్మరించకుండా అకౌంటబిలిటీని బాధ్యతను కలిగి ఉండాలనేటువంటి డిమాండ్తో ఈ రాష్ట్రంలో నేడు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు అనేటువంటి విద్యార్థులకు క్షమాపణ చెప్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుంచి తప్పించాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి సేనగా తెలంగాణ రక్షణ సేన తరఫు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. వ్యాప్తంగా నీట్ పరీక్షలు లీకేజ్ కావటం వల్ల 100 మంది విద్యార్థులు చనిపోతున్నటువంటి సందర్భం వచ్చింది. కేవలం ఒక మంత్రి పదవి కోసం విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి వ్యక్తిని రాజీనామా చేయకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల విద్యార్థుల ప్రాణాలతోటి ఈ మోడీ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. మేము అడుగుతున్నాం, నీ మంత్రి పదవి కంటే మా విద్యార్థుల ప్రాణాలు విలువైనవి కావా? 100 మంది విద్యార్థులు ఏళ్ల తరబడి చదువుకొని ఇవాళ విద్యా వ్యవస్థలో మీ ప్రభుత్వాల లీకేజీ వల్ల వాళ్ళు మరణిస్తున్నటువంటి సందర్భం వచ్చింది. అయినా మోడీకి చీమగుట్టినట్టు కూడా లేదు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఏకమయ్యి పోరాడుతూనే చేస్తున్నప్పుడు కూడా కేంద్ర మంత్రుల్లో గింత చలనం లేదు. వాళ్ళకి విందులు వినోదాలు తప్ప విద్యార్థుల ప్రాణాలతోటి పోతున్న పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, కూలితే ఎంత? మేము మళ్ళా అడుగుతున్నాం, ఇప్పటికైనా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. మీకు చేత కాకపోతే, నైతికత లేకపోతే ప్రధానమంత్రి పదవి నుంచి మీరు కూడా దిగిపోండి. కానీ విద్యార్థుల మీద, నక్సలైట్ల మీద, మావోయిస్టుల మీద, ఉగ్రవాదుల మీద పెట్టే కేసులు మీరు పెడుతున్నారు. చదువుకునే భవిష్యత్తు ఉండాల్సినటువంటి విద్యార్థుల్ని కాపాడాల్సినటువంటి మీరు విద్యార్థి ఉద్యమాలు చేసే రాజకీయాలకు వచ్చారు. కానీ సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ గతంలోనేమో రామ జన్మభూమి అని చెప్పి ఎన్నికలు నడిపించుకొని ఓట్లు వేసుకొని పోయారు. హిందుత్వం అయిపోయింది. రామ జన్మభూమిలో రాముడి గుళ్ళో 100 కోట్ల రూపాయలు వచ్చిన చందాలు ఎత్తకపోయినటువంటి మీ పార్టీ దొంగలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. విద్యార్థుల పక్షాన ఉన్నాం. ఇప్పుడు వచ్చిన జనరేషన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. మేము తెలంగాణ రక్షణ సేనగా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల విషయాలు వచ్చి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల పక్షాన ఇలా సంఘీభావంగా ర్యాలీ చేస్తున్నాం. ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాం, మీరు రాజీనామా చేయకపోతే మేము కూడా ఢిల్లీ పోతాం. మా పార్టీ నాయకురాల పక్షాన మేము ఢిల్లీ వచ్చి కూడా కొట్లాడతాం. తక్షణమే కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేయాలి. విద్యార్థుల మీద పెట్టేటటువంటి కేసుల విషయంలో కనుక మీరు మావోయిస్టుల మీద, ఉగ్రవాదుల మీద పెడితే కనుక కేసులు సహించేది లేదు. మరింత పెద్దన ఉస్మానియా వేదిక విద్యార్థులుగా పోరాడతామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతోని చెలగాటమాడుతున్నటువంటి మోడీ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్తా ఉంటే విద్యార్థి లోకం మీద లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళని మొత్తం రక్తం వచ్చేటట్టు కొట్టి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు మోపుతా ఉన్నారు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో 2018లో మరి ఎన్టీఏను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో లీకేజీలు అయినాయి. 2024లో యూజీసీ నెట్ పరీక్ష మొత్తం రద్దు చేసిర్రు లీక్ అయిందని. తర్వాత 2026లో సోషియాలజీ పేపర్ కూడా రద్దయింది. సోషియాలజీ పేపర్ కూడా లీక్ అయిందని రద్దు చేసిర్రు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున నీటి పేపర్ కూడా లీక్ అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉన్నది.
వాళ్ళు శాంతియుతంగా మరి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళ మీద విచక్షణ రహితంగా కొట్టడము, బాష్పవాయువు గోళాలు ప్రయోగించడము, వాళ్ళు ఏమన్నా విదేశీ విద్యార్థుల ఏమన్నా అంటే వాళ్ళని ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులు అని చెప్పి ఒక దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు. దీన్ని మేము తెలంగాణ రక్షణ సేన పార్టీగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి విద్యార్థి లోకానికి మరి ధైర్యాన్ని ఇచ్చి మీరు ఈ నీట్ పేపర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తం కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్తా ఉన్నాం. లేని పక్షంలో మేము తెలంగాణ విద్యార్థి సేనగా మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఏకం చేసి మీ ప్రభుత్వం యొక్క దమన నీతిని ఎండగడుతూ మీ మీద యుద్ధం చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.